ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో బడా గణేష్ దగ్గరికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. రైల్వే గేట్ నుంచి వచ్చే వాళ్లను మాత్రమే మహాగణనాథుడి దగ్గరకు అనుమతిస్తున్నారు. ఐమాక్స్ దగ్గర వాహనాలు పార్క్ చేసి రావాలని పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు పార్క్ చేసి ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో బడా గణేష్ దగ్గరికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. రైల్వే గేట్ నుంచి వచ్చే వాళ్లను మాత్రమే మహాగణనాథుడి దగ్గరకు అనుమతిస్తున్నారు. ఐమాక్స్ దగ్గర వాహనాలు పార్క్ చేసి రావాలని పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు పార్క్ చేసి ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దీంతో బడా గణేష్ దగ్గరికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తున్నారు. రైల్వే గేట్ నుంచి వచ్చే వాళ్లను మాత్రమే మహాగణనాథుని దగ్గరకు అనుమతిస్తున్నారు. ఐమాక్స్ దగ్గర వాహనాలు పార్క్ చేసి రావాలని పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వాహనాలు పార్క్ చేసి ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, బడా గణేష్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలపై సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు ఇప్పటికే వేలాదిగా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం తొలి పూజ అయిపోయిన తర్వాత, అంటే తొలి పూజకు ముందు నుండే ఈరోజు తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున కూడా ఖైరతాబాద్ బడా గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్న సిచ్యువేషన్. ఒకవైపు ఈరోజు సాటర్డే అవ్వడంతో ఎక్కువ దర్శనానికి వస్తున్నారు. ఇక రేపు సండే కాబట్టి రేపు ఇంకా భారీ స్థాయిలో భక్తులు దర్శనానికి వస్తారని అంచనా అధికారులు వేస్తున్నారు. దానికి అనుగుణంగానే ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని డైవర్షన్స్తో పాటు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సంబంధించి కూడా ఈరోజు ఉదయం నుండి కూడా ట్రాఫిక్ పోలీసులు వాటిని అమలు చేస్తున్న పరిస్థితి. ఇటు ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నక్లెస్ రోడ్తో పాటు ట్యాంక్ బండ్ నుండి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఐమాక్స్ వద్ద బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో అన్ని ఏరియాస్లో, అంటే ఖైరతాబాద్ బడా గణేష్కి వెళ్ళే అన్ని రూట్స్ సంబంధించి 4 దిక్కులా కూడా ఆ బ్యారిగేట్లను ఏర్పాటు చేసి సడన్ డిస్టెన్స్ దూరంలోనే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నారు. ఈ ప్లేసెస్ నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ నుండి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఐమాక్స్ ముందు బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఐమాక్స్ ముందు నిలిపివేసి ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి అనేది ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. అయితే ఐమాక్స్ పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ కొంతవరకు పెయిడ్ పార్కింగ్, అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు అనే ఆవేదన కూడా కొంతవరకు ఎవరైతే దర్శనానికి వస్తున్న భక్తులు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అది పెయిడ్ పార్కింగ్ అయినప్పటికీ కూడా ఈ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మొత్తం కూడా ఇది స్పేషియస్గా ఉంటుంది, దీన్ని వాడుకుంటే మంచిది, కానీ ఇక్కడ వాహనాలు పెట్టిన తర్వాత డబ్బులు వసూలు చేస్తున్నారు అనే కొంతవరకు అలాంటి ఆరోపణలు, అలాంటి కామెంట్స్, అలాంటి ఆవేదన కూడా వాహనదారులు ఎవరైతే పార్క్ చేస్తున్నారో ఐమాక్స్ పక్కన చేసే పార్కింగ్ సంబంధించిన వాహనదారులు కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పార్కింగ్ ప్లేస్తో పాటు ఐమాక్స్ ఆపోజిట్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఫ్లాట్స్ ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ముందు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ని కూడా ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ సంబంధించిన దానికి ఉపయోగిస్తున్నారు. అక్కడ పార్క్ చేసుకోవాలి అంటూ కూడా సూచిస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇక్కడ కూడా పూర్తిగా బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఇది ఖైరతాబాద్ బడా గణేష్ నుండి టువర్డ్స్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నక్లెస్ రోడ్డు వచ్చే రూట్ అనమాట. మొత్తం కూడా బ్యారిగేట్లను ఏర్పాటు చేసి అటు డిపార్ట్మెంట్ సంబంధించిన వెహికల్స్ అనుకోవచ్చు, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించి అధికారుల వాహనాల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. మామూలుగా వేరే వాహనాల్ని లోపలికి అనుమతించకుండా పక్కనే ఏదైతే పార్కింగ్ ఏరియా ఏర్పాటు చేశారో ఆ పార్కింగ్ ఏరియాలో వాహనాల్ని పార్క్ చేసుకోవాలనేది ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక నక్లెస్ రోడ్ సంబంధించి మిన్ కంపౌండ్ కావచ్చు, అటు నుండి వచ్చే వాహనాలు కార్ రేసింగ్ సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా పార్కింగ్ సంబంధించే పోలీసులు ఉపయోగిస్తున్నారు. అక్కడ కూడా వాహనాలన్నింటినీ కూడా పార్క్ చేసుకునే దిశగా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నాము అనేది ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక ఈ 3 పార్కింగ్ ప్లేసెస్తో పాటు ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ రోడ్డు పైన, మెయిన్ రోడ్ పైన ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న
ఖాళీ ప్లేస్లో కూడా ఎవరైతే అక్కడ నుండి వస్తుంటారో అక్కడ కూడా పార్క్ చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాము అనేది అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ట్రాఫిక్ డైవర్షన్స్తో పాటు ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఆంక్షలు ఈ నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ఉంటాయనేది మాత్రము పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇక వాహనాలు కొంతమంది అడ్డగోలుగా రోడ్డు పైన ఎక్కడ పక్కన నిలిపివేస్తుంటారు. సో అలాంటి వాటి పైన కూడా చర్యలు తీసుకుంటాము, అవసరమైతే వాహనాలకు సంబంధించి సీజర్ కూడా చేస్తాము అనేది ట్రాఫిక్ పోలీసుల నుండి మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా 2 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండడంతో పాటు ట్రాఫిక్ సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడంతో పాటు పరిస్థితుల్ని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. సో ఈరోజు ఉదయం నుండి కూడా బడా గణేష్ దర్శనానికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు వస్తున్న క్రమంలో ఇంకా మరి కాసేపట్లో అంటే సాయంత్రానికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే వాహనాల రద్దీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయిన సిట్యుయేషన్ చాలా క్లియర్గా ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో అయితే నెలకొంది. సో మొత్తానికి ట్రాఫిక్ సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలి అనే ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా వేలాదిగా భక్తులు తరలి వస్తారు అనేది అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకా ఆ సంఖ్య కాస్త పెరిగే అవకాశం ఉంది అనేది కూడా సిటీ పోలీస్ సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో అటు ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, వాహనాల తాకిడి కూడా పెరిగింది. సాయంత్రం అవుతుంది కాబట్టి వాహనాలకు సంబంధించిన మూవ్మెంట్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సాయంత్రము కాస్త ఇది తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రము కాస్త స్టాఫ్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు స్టాఫ్ని కూడా కొంచెము ఎక్కువ డిప్లాయ్ చేసే అవకాశం ఉంది అనేది కూడా ట్రాఫిక్ పోలీసుల నుండి మనకి ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. సో మొత్తానికి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మాత్రము ఈ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు, ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా అమల్లో ఉంటాయి. ప్రజలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా పార్కింగ్ ఏరియాలకు సంబంధించి పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇటు ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్లేస్తో పాటు ఐమాక్స్ ఆపోజిట్ 2 పార్కింగ్ ప్లేస్లు, దాంతోపాటు కార్ రేసింగ్ సంబంధించిన రోడ్డు 3వ పార్కింగ్ ప్లేస్, దాంతోపాటు ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో కూడా వాహనాల్ని పార్క్ చేసుకోవచ్చు. మొత్తము ఈ 4 ప్లేసెస్లో కూడా వాహనాల్ని పార్క్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మళ్ళొక సీరియస్ సజెషన్ అయితే అధికారులు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకునేందుకు మెయిన్ రోడ్ మీద నుండి ముఖ్యంగా రైల్వే ట్రాక్ మీదుగా కూడా వస్తుంటారు. సో ఆ రైల్వే ట్రాక్ రోడ్ మొత్తం కూడా వాహనాల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడము, కేవలము నడుచుకుంటూ వెళ్ళేవారు మాత్రమే రైల్వే ట్రాక్ రోడ్ ఏదైతే ఉందో రైల్వే ట్రాక్ మెయిన్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ టువర్డ్స్ బడా గణేష్కి వచ్చే రోడ్డు ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మాత్రమే అనుమతిస్తాము, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాహనాల్ని అనుమతించము అని చెప్తున్నారు. సో ఆ రూట్లో వాహనాలతో వచ్చి ఇబ్బందులు పడొద్దు, ఎందుకంటే ఆ రూట్ మొత్తం కూడా కంజెస్టెడ్గా ఉంటుంది. కాబట్టి ఆ కంజెస్టెడ్ రూట్లో వాహనాలతో వచ్చి అక్కడ తీరా అనుమతించకపోయిన తర్వాత ఎటు వెళ్ళాలనో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయకుండా అసలు మెయిన్ రోడ్ నుండి రైల్వే ట్రాక్ మీదుగా బడా గణేష్కి వచ్చే రూట్లో అసలు వాహనాలతో రావద్దు అనేది ట్రాఫిక్ పోలీసులు అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. సో మొత్తానికి ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు, ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ప్రస్తుతం అయితే అమల్లో ఉన్నాయి. సో దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనేది ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, వాహనాలకు సంబంధించిన ఏదైతే జామ్ అనేది జరగకుండా పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాలి అనేది ఆ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా కింది స్థాయి అధికారులకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, ఐమాక్స్ పక్కన ఏదైతే పార్కింగ్ ఏర్పాటు చేశారో పూర్తిగా ఈ పార్కింగ్ ప్లేస్లో వాహనాలన్నింటినీ కూడా పంపిస్తున్నారు. కానీ ఈ పార్కింగ్ ప్లేస్లో పెయిడ్ పార్కింగ్ అవడంతో కొంతవరకు వాహనదారులకు తెలియక ఫ్రీ పార్కింగ్ అనుకొని దర్శనానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ పార్కింగ్ సంబంధించి ఇది ఫ్రీ పార్కింగ్ అనుకొని వాహనదారులు
కానీ అది పెయిడ్ పార్కింగ్ అవడంతో కొంతవరకు వాహనదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. పోలీసులు మాత్రము ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని పోలీసులు చెప్తున్నప్పటికి కూడా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ఎవరైతే దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాలను ఇక్కడ పార్క్ చేస్తారో వాళ్ళైతే కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నవరాత్రి ఉత్సవాల వరకు ఇది కూడా కొంతవరకు ఫ్రీ పార్కింగ్ చేస్తే మంచిది అనేది కొంతవరకు వాహనదారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఓవరాల్గా పార్కింగ్ సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొంతవరకు ఈ విషయంలో అంటే ఐమాక్స్ పక్కన పెయిడ్ పార్కింగ్ అని తెలియక చాలామంది వాహనాలు తీసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనే ఒక ఆవేదనని వాహనదారులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఖైరతాబాద్ బడా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మాత్రము పూర్తయ్యేంత వరకు అంటే ఈ రోజు నుండి నిమజ్జన కార్యక్రమం వరకు కూడా పరిసర ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ సంబంధించిన డైవర్షన్స్ ఈ ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. దానికి సహకరించాలనే ఒక విజ్ఞప్తి కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది.